శ్రీవల్లభ లీలా వైభవము 20వ అధ్యాయం 2వ భాగం. వేదవ్యాస మహర్షి కుమారుడు శ్రీ శుకుడు. పూర్వజన్మ సంస్కార బలం వలన అతడు మాతృగర్భం నుండియే జ్ఞానమును పొంది విష్ణుమాయకు లొంగరాదని నిర్ణయించుకొనెను. తల్లి గర్భం నుండి బయటపడగానే మాయ బంధించును, కావున బయల్వెడలేక అట్లే ఉండెను. కానీ దైవ సంకల్పం ఎల్లప్పుడూ మానవ సంకల్పం కంటే మహత్తరమైనదే. అందువలన ఒక్క క్షణం విష్ణుమాయ విలాసమునకు లోనై నేను మాయ నుండి తప్పుకోగలిగాను అని భావించాడు. నేను అనుభవమే మాయ కనుక వెంటనే బయటపడ్డాడు. అతి చిన్న వయసులోనే దిగంబరుడుగా అడవిలోకి పోయి తపస్సు చేసుకుంటానని తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు. పుణ్యపురుషుడు కావున ధ్యాన స్థితి అబ్బినది. అలా ధ్యానంలో ఉండగానే విష్ణుమూర్తిని దర్శించాలి, వైకుంఠానికి పోవాలి అనే భావనలు తీవ్ర రూపం ధరించాయి. పుట్టుకతోనే శుకునికి 14 కళల జ్ఞానం సంప్రాప్తించినది. అంతటి శక్తి సంపూర్ణుడు కనుక తలచినంతనే వైకుంఠ ద్వారం వద్ద నిలిచాడు. ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువుకు తమ రాక నివేదించి అనుమతి వచ్చిన తదుపరి లోనికి పోనిచ్చేదమని అచ్చటనే ఆపి లోనికి పోయి శ్రీశుకుడు తమ దర్శనానికి వచ్చినారని తెలిపిరి. శ్రీవారి ఆజ్ఞ కాలేదు. వారు తిరిగి వచ్చి, అయ్యా, తమరు సద్గురువును ఆశ్రయించి సేవించి ఉపదేశము పొందని కారణంగా తమకు వైకుంఠ ప్రదేశం లభించదని శ్రీవారు తెలిపినారని చెప్పారు. శ్రీశుకుడు తిన్నగా తన తండ్రి వద్దకు పోయి తన పరిస్థితిని చెప్పి, తండ్రి, మీరింత ఘనులయ్యుండియు మీ కడుపున పుట్టిన నాకు గురువు లేరన్న కారణమున వైకుంఠ ప్రవేశమునకు అర్హత లేదన్న విషయము యథార్థమేనా? ఈ విషయమై న్యాయము చెప్పుడని కోరెను. అప్పుడు తండ్రి, కుమారా, ప్రతి సజ్జనుడు సద్గురువును ఆశ్రయించి సేవించి తత్వజ్ఞానమును బ్రహ్మజ్ఞానమును పొందవలెను. నీకు జ్ఞానము పరిపూర్ణంగా లేదు. 14 కళలతో పుట్టినావు. మిగిలిన 2 కళలు సద్గురుని సేవించి పొందుము నాయనా, అప్పుడు నీ కోరిక నెరవేరగలదని తెలిపెను. శ్రీశుకుడు అశాంత మనస్కుడై నాకిప్పుడు సద్గురువు ఎక్కడ లభించును అని ప్రశ్నించెను. తండ్రి, నాయన, తత్వదర్శి బ్రహ్మజ్ఞాని అయిన జనక మహారాజు మిథిలా నగరమును పరిపాలించుచున్నాడు. వినయ సద్గుణ సంపన్నుడవై ఆయనను ఆశ్రయించి బ్రహ్మజ్ఞాన ప్రపూర్ణుడవై తిరిగి రమ్ము అని ఆశీర్వదించెను. కుమారుడు, తండ్రి, ఇది ఏమి వైపరీత్యము? ఒక బ్రాహ్మణుడు క్షత్రియులు గురువుగా వరించుట శ్రేయస్కరమా? ఆయన నాకు తగిన గురువు అని తమరు నిర్ణయించి సెలవిచ్చుట విచిత్రముగా నమ్మలేనట్లుగా ఉన్నదే అని ఎదురు ప్రశ్నను వేసెను. తండ్రి, కుమారా, నీ హితము కోరి సూచన చేస్తుని నీవు నిస్సంశయంగా సేవించి బ్రహ్మజ్ఞానమును పొందుము. అతడే నీకు తగిన గురువు. నా వాక్యమునకు తిరుగులేదు. పొమ్ము, అతనిని సేవించి శ్రేయస్సు పొందుమని తీవ్రంగా పలికెను. శుకుడు చేయునది లేక క్షత్రియుడు బ్రాహ్మణునకు గురువెట్లు కాగలడను అనుమానంతోనూ అయిష్టతతోనూ అక్కడి వరకు పోయి మనసు అంగీకరించక తిరిగి వచ్చెను. తండ్రి మరల నచ్చచెప్పి బుజ్జగించి పుత్రుని సుముఖుని చేసి మిథిలకు పంపెను. శుకునికి మనసులో విశ్వాసం లేనందున ఆ రాజు గురించి కొన్ని విచారణలు చేసి ఆ రాజు భోగలాలసుడు, ఇంద్రియలోలుడు అని తెలుసుకుని, నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు గురువు కాదగిన లక్షణాలు అతనిలో ఏమున్నవి అని తనలో తాను వితర్కించుకొని తిరిగి వచ్చి తండ్రికి కనబడెను. తండ్రి, తప్పదు నాయనా, నీవు ఆయన నీ శరణ పొందు మనగా మిథిలకు పోయెను. రాజు వేటకు పోయినాడని తెలిసి హింసా మార్గంలో నున్నవాడు నాకెట్లు గురువగునని తిరిగి వచ్చెను. మరొకసారి రాజు నృత్య వినోదములందు అనురక్తి కలిగి ఉన్నందున ఇతడు నాకు గురువుగా తగడని తిరిగి వచ్చెను. మరి ఒకసారి ఒక వ్యక్తి రాజు న్యాయ విచారణలో అన్యాయ పక్షమున తీర్పు చెప్పినాడని దూషించగా విని తిరిగిపోయాను. ఇట్లు 12 పర్యాయములు జనక మహారాజును దర్శించకుండానే తిరిగిపోయాను. 13వ పర్యాయము మరల తండ్రి, వేరు గత్యంతరం లేదు, నీ వచ్చటికే పోవలెనని నిర్బంధించగా మరల పోవుటకు సిద్ధపడెను. శ్రీ మహావిష్ణువు యొక్క సందర్శనాభిలాషమెండుగా నున్నందున మనస్సును కుదుటపరుచుకుని బయలుదేరను. దారిలో ఒక చిన్న వాగు వేగంగా ప్రవహించుచుండెను. అతడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో నారద మహర్షి శుకునకు ప్రబోధం చేయ తలపెట్టి,
ఒక తట్టలో మట్టి తెచ్చి ఆ వాగులో పోయిచుండా అది వెంటనే నీటిలో కొట్టుకొని పోవుచుండెను. కొంతసేపు శుకుడు అట్లే చూచి ఓ తాత, ఈ విధంగా నీటికి అడ్డుకట్ట వేసి ఆవలి ఒడ్డుకు చేరవలెనన్న ఈ జన్మంతా చాలదు. మొదట కొన్ని కట్టెలు, రాళ్ళు, చెత్త వేసి దానిపై మట్టి పోసిన ఎడల కట్ట నిలబడును అని సలహా చెప్పెను. వేదవ్యాసుని ప్రార్థన ప్రకారమును శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేరణ చేతను శుకుని కార్యోన్ముఖుని చేయ సంకల్పించినాడు. కావున నారదుడు వృద్ధ బ్రాహ్మణుని వేషంలో వచ్చిన నారదుడు ఇట్లు బదిలిచ్చెను. నాయనా, నేను ఈ వ్యర్థమైన పనిలో ఒక్కరోజు కాలమునే వ్యర్థపరిచినాను. నా మిత్రుడైన వేదవ్యాసుని పుత్రుడు శుకుడను వాడు ఇప్పటికీ 12 సార్లు ప్రయత్నించి సద్గురు సమాగమం పొందలేక విఫలుడైనందున పుట్టుకతో తనకు ప్రాప్తించిన 12 కళల జ్ఞాన సంపదను కోల్పోయినాడు. ఇంకా 2 కళలే మిగిలి ఉన్నాయి. ఇంకేమి ప్రయత్నించి ఫలితాన్ని పొందగలడు? వానికన్నా నేను తెలివి తక్కువ వాడను కానని సంతోషిస్తున్నానని బదులిచ్చాడు. ఆ మాట విన్న శుకుడు స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. కొంతసేపటికి తేరుకొని చూస్తే అక్కడ కాలువ లేదు, వృద్ధుడు లేడు. ఆ బ్రాహ్మణుని మాటలు మాత్రం చెవిలో గింగర్లెత్తుతున్నాయి. తన తెలివి తక్కువకు పశ్చాత్తాపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఈసారి ఎట్లయినా జనక మహారాజుని శరణు పొంది గురువుగా వరించాలి అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. పరమార్థ జ్ఞాన సంపదనకై మనస్ఫూర్తిగా ప్రయత్నించు వారులకు మహాత్ముల సహాయం అదృశ్యంగా ఇట్లే లభిస్తుంది. శుకుడు మిథిలా నగరము చేరి రాజభటుల ద్వారా మహారాజుకు తన రాక తెలియపరచమని చెప్పుచు వేద వ్యాస మహర్షి పుత్రుడు శుక మహర్షి వచ్చినారని తెలుపమన్నారు. రాజాజ్ఞ అయ్యే వరకు వేచి ఉంటానని చెప్పమన్నాడు. తన తండ్రి పేరు చెప్పగానే తనకి రాజదర్శనం వెంటనే లభిస్తుందని భావించాడు. కానీ ఎదురు చూడని విధంగా కొంత సమయం అక్కడనే వేచి ఉండాలని రాజాజ్ఞ అయింది. మామూలుగా తన భావ పరంపరలు వెనుకకు మరలాలని ప్రబోధిస్తున్నా దారిలో బ్రాహ్మణుడు చెప్పినట్లు ఇప్పుడు ఈ 2 కళల జ్ఞానము కూడా పోతే తాను పూర్తిగా అజ్ఞాని అయిపోతానని భయంతో అలాగే నిలబడినాడు. కఠోర దీక్షతో ఈసారి పూర్ణత్వాన్ని సాధించుకోనాలని నిర్ణయించుకున్నాడు. ఆయన నిలబడిన చోటనే పైనుండి రాజప్రాసాదమంతా ఊడ్చి శుభ్రపరిచేవారు చెత్తనంతా పోయిచున్నారు. ఇది కూడా లెక్క చేయక ఏకాగ్ర దీక్షతో నాకు గురుదర్శనం కావాలని పట్టుదలతో నిలబడ్డాడు. కొన్ని రోజులకు చెత్త కసువులతో తప్పబడిపోయాడు. ఒకనాడు మహారాజు భటులను విచారించి అతడు దృఢ దీక్షతో అట్లే ఉన్న సంగతి తెలుసుకున్నాడు. అతనిని శుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రములు కట్టించి తన వద్దకు తోడుకొని రమ్మని ఆజ్ఞాపించారు. భటులట్లు శుకుని తోడుకొని వచ్చు వేళకు మహారాజు తాను హంసతూలిక తల్పమున పరుండి ఉండెను. ఒక సుందర యువతి ఒక కాలు ఒత్తుచుండగా మరి ఒక కాలు మండుచున్న కుంపటిపై నుంచి దర్శనమిచ్చెను. శుకునికి ఈ దృశ్యము చాలా భరింపరానిదిగా కనిపించి మరలిపోవలెనన్న సంకల్పం కలిగెను. కాని తనకు 12 కళల జ్ఞానము వృధా పోయిన సంగతి జ్ఞప్తికి వచ్చెను. అట్లే నిలబడి ఉండెను. జనకుడు శుకుని పలకరించి, బ్రాహ్మణోత్తమా, ఏమి కోరికతో వచ్చితివి? నిస్సంకోచంగా కోరుకునుము, నీ కోరిక నెరవేర్చగలవాడనని అభయం ఇచ్చెను. శుకుడు నోరు విప్పకముందే ఒక భటుడు వచ్చి పట్టణమంతయు అగ్నికి ఆహుతి అగుచున్నదని తెలిపెను. రాజు, కానిమ్ము, దైవ సంకల్పం ఎట్లున్నా అట్లే అగును అనెను. మరికొంతసేపట్లో ఒక భటుడు వచ్చి రాజప్రాసాదము కూడా అగ్నికి ఆహుతి అవుచున్నదని తెలిపెను. సరే, దైవ సంకల్పం నెరవేరుగాక అని రాజనెను. ఈ వార్త విన్న శుకుడు వెంటనే మరలిపోటకు లేచెను. జనకుడు అతనిని చేయి పట్టి ఆపి, ఎక్కడకు పోయేదవు అనెను. ఓ మహారాజా, ప్రజలను రక్షించవలసిన వాడవు, ఇట్లు నీ భోగము నీకున్న చాలుననుకుని వారికేమాత్రం సాయం చేయలేదే, మరి నేను కూడా చనిపోవుచున్నా, నీవు ఇట్లే పూనీయమందు అని ముందుగానే తప్పుకొనిచున్నాను అని సమాధానం ఇచ్చెను. ఓ ఈ శుకుడా, నా పట్టణము, నా ప్రజలు, రాజప్రసాదములు మండిపోయినా నేను ధైర్యంతోనున్నాను. నీకు ఆస్తి ఏమీ లేదు, నీ ప్రాణములు పోవునేమోనని భయపడుచున్నావు. నీవు త్యాగివా, నేను త్యాగినా అని ప్రశ్నించగా శుకుడు సిగ్గుతో తల వంచుకొనెను. భటులను పిలిచి, ఈ బ్రాహ్మణుడు మనకు అతిథి అయి వచ్చినాడు, కావున మన ఊరిలో గొప్ప ఉత్సవము ఏర్పాటు చేయుడని ఆజ్ఞాపించెను.
ఆ నగరము తగులబడుట అంతయు వట్టిదేనని శుకునకు అప్పుడు తెలుసెను. మహారాజు దండనాథుని పిలిచి శుకుని చేతికి ఒక నిండైన పాలపాత్రనిచ్చి అందుండి ఒక్క చుక్క పాలు క్రిందపడినను తక్షణమే అతని శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించెను. శుకునితో ఇట్లు పలికెను, ఈ పాలపాత్ర తీసుకుని నీవు నగరంలో నీ కొరకు చేయబడు ఉత్సవములు తిలకించి రమ్మని పంపెను. శుకుడు నగరమంతా తిరిగి వచ్చిన పిదప మహారాజు ఇట్లు పలికెను, ఓ ఈ బ్రాహ్మణోత్తమ, నీవంటే మాకు ఎనలేని గౌరవము, అందుకే ఉత్సవం ఏర్పాటు చేసితిమి. బాగుగా జరిగినదా? లోపమేమీ లేదు కదా? నీకు సంతోషమైనదా అని ప్రశ్నించెను. అప్పుడు శుకుడు, రాజా, మేమైనదో కాని నా చేతిలోని పాలపాత్ర నుండి ఒక్క చుక్క పాలు చిద్దకకుండా నా తల ఎగిరిపోకుండా కాపాడుకొనుటయందే నా మనసు లగ్నమైంది. ఆ ఉత్సవం ఏమీ నేను చూడనే లేదని సమాధానమిచ్చెను. మహారాజిట్లనెను, ఓ పుణ్యపురుషుడా, ఇన్ని వింతలు నీ ఏకాగ్రతను చెరపలేకపోయినవి కదా. అట్లే నేనెన్ని భోగముల మధ్యనున్నను, వీటి అందు విరాగి ఉన్నానని నీవెందుకు అంగీకరించలేవు అని ప్రశ్నించెను. మృత్యువు నిరంతరం కాచుకొని ఉన్నది. మృత్యువును జయించిన అమృతత్వము సిద్ధించును. అహంకారమే మృత్యువు. దానిని విడనాడినచో దేనిని మృత్యువు కబలింపగలదు. ఉన్నదంతా అమృతత్వమే. అమృతపుత్రుడైన మానవుడు అహంకారము వలన మృదుడగుచున్నాడు అని అతని మనస్సును శుద్ధపరచి బ్రహ్మ విద్యను ప్రవేశించెను. శుకుడు గురుపదిష్టమైన విద్యను ధారణ చేసి పూర్ణ జ్ఞాని అయి తండ్రిని దర్శించెను. తండ్రి కుమారునితో, పుత్ర, గురువు ఎట్లున్నాడని ప్రశ్నించెను. కుమారుడేమియూ మాట్లాడలేదు. సూర్యుని వలె ప్రకాశించుచున్నాడా అని తండ్రి ప్రశ్నించెను. దానికి శుకుడు, తండ్రి, సూర్యుని వలె ప్రకాశమున్నది కానీ అందు వేడిమి లేదని తెలిపాను. అట్లయినా చంద్రుని వలె చల్లగానున్నాడా అని ప్రశ్నించెను. కుమారుడు, అవును, చల్లదనం ఉన్నది కానీ చంద్రుని వలె మచ్చలేదని అన్నాడు. అట్లయినా మరి గురువు ఎట్లున్నాడందువు అని తండ్రి ప్రశ్నించెను. అప్పుడు శుకుడు ఇట్లు అనెను, తండ్రి, గురువును దేనితోనో పోల్చలేము. గురువుతో సమానమైనది ఈ ప్రపంచ సృష్టిలోనే లేదు. తండ్రి, ఒక్క మాటలో చెప్పవలెనన్నచో గురువు గురువు వలననే ఉన్నాడు అనెను. తండ్రి ఆశీర్వదించి, కుమారా, విష్ణు సందర్శనమునకే గురూపదిష్టమై ఉండిన మాత్రమే అర్హత కలదన్నచో అంతకు పైన మోక్షమును సాధించుటకు సద్గురుని ఆవశ్యకత ఎంతయుండునో తెలియవచ్చెనా అనెను. శ్రీపాదవల్లభులు ఈ విషయాన్ని చక్కగా ప్రబోధించి ఇట్లు పలికిరి. సాధు సత్పురుషులారా, గురువును వరించాలన్నా, సేవించాలన్నా, ఆశ్రయించాలన్నా, గురు సన్నిధిలో వర్తించాలన్నా, వారి అనుగ్రహం పొందాలన్నా శిష్యుడైన వాడు ఎన్నో లక్షణములను సంపాదించుకోవాలి. ఈ విషయమును రేపు వివరించదను. నేటికి విశ్రాంతిని పొందండి అని తన వెంట ఉన్న సేవకులతో వారికి తగిన ఆహారం ఏమైనా ఏర్పాటు చేయమనగా అతడు భక్తులు స్వామివారికి సమర్పించిన ఫలములన్నింటినీ అందరికీ అందజేసెను. ఆశ్చర్యముగా అవి అక్కడ ఉన్న భక్తులందరికీ సరిపోయినవి. మరియు ఆ ప్రసాదము ఆరగించిన భక్తులకు అది లఘు ప్రమాణంతో ఉన్నప్పటికీ కడుపు నిండి తృప్తి అయినది. ఇది శ్రీ గురు అనుగ్రహంతో మాత్రమే ఇట్లు జరిగినదని అందరూ ఆ మహిమను కొనియాడి నిద్రించిరి. పంచదేవ పహాడ్ గ్రామస్తులు స్త్రీలతో సహా తిరిగి వారి గ్రామమునకు చేరుకొనిరి. ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు అచటనే నిద్రించి మరుసటి దినము తిరిగి వెళ్ళిరి అని వివరిస్తూ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయ ధ్వానములు తెలపగా మేము కూడా శ్రీ స్వామి వారికి జయకారములు నర్చితిమి. మహాత్ములు ఘటన సమర్థులనే నమ్మకం మనలను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుపోతుంది. పిఠాపుర వాసులనే కాదు, మనందరం కూడా కురవపురం రావాలంటే ఒక మార్గదర్శకుడు కావలసియే ఉండును. శ్రీ 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 విఠల్ బాబా గారి ద్వారా శ్రీపాదుడు సంకల్పించి శ్రీపాద శ్రీవల్లభాపురం నిర్మాణం చేయించినందున ఇప్పుడు మార్గం సుగమం అయినది. శ్రీపాద చరణం శరణం శరణం, సద్గురు చరణం శరణం శరణం, శ్రీపాద చరణం శరణం శరణం, శ్రీ విఠల్ చరణం శరణం శరణం అంటూ నామస్మరణం చేశాం. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 20వ అధ్యాయం సంపూర్ణం.